కొత్తిమీర పచ్చడిలో ధనియాల ఆల్రెడీ ధనియాల నుంచి వచ్చిందే కొత్తిమీర, మళ్ళీ అందులో ధనియాలు ఎందుకు? చాలా సింపుల్గా టేస్టీగా కొత్తిమీర పచ్చడి ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్గా ప్యాన్లో పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేడైన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకనేసి కొన్నే తీసుకున్నాను. ఆ కొన్నికే చాలా కారం అనిపించింది. తర్వాత పచ్చిమిర్చి తీసేసి అదే ప్యాన్లో ఆయిల్ సరిపోతే సరే, లేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని కొత్తిమీర ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం టేస్ట్కి సరిపడా వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసుకుని మనం ఎంతవరకు గ్రైండ్ చేసుకోగలుగుతామో, వాటర్ పోయకుండా ఎంతవరకు బ్లెండ్ చేసుకోగలిగితే అంతవరకు బ్లెండ్ చేసుకోవడమే. అలా అయిన తర్వాత కొత్తిమీర చల్లారబెట్టుకుని తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుని సగం కొత్తిమీర మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. మిగిలిన సగం కొత్తిమీరని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను వీడియోలో. అలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పోపు పెట్టేసుకుని ఆ పోపు కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఆ టైం వరకు వెయిట్ చేసి ఆ పోపులో ఈ చట్నీ వేసేసుకోవడమే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే. ఎలాంటి పప్పులు దినుసులు లేకుండా సింపుల్గా టేస్టీగా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎన్నో రకాల పప్పులు వేసి టేస్ట్ రాలేదనుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీ మెథడ్.